ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ చరణం. లైట్ షైన్స్ ఆన్ ద రైచస్ అండ్ జాయ్ ఆన్ ద అప్రైట్ ఇన్ హార్ట్. సామ్స్ చాప్టర్ 97 వర్స్ 11. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు ఏర్పరచిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. నీతిమంతులైన వారి కొరకు ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క దయాదాక్షిణ్య హస్తమును చాపుతాడు. వారిని రక్షించుటకు నిరంతరము వారిపై దృష్టి ఉంచి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యథార్థవంతులైన వారు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, వారి మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని. అవును, నీతిమంతులుగా జీవిస్తున్న వారి యొక్క ఆశ ఏ రోజు కూడా నిరాశ కానే కాదు. వారి యొక్క ప్రతి క్రియకు ఫలింపు ఖచ్చితంగా ఉంటుంది. వారు అనుకున్న ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయి. మొదట అయితే వారి యొక్క స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు వారు మహాభివృద్ధిని చూడగలరు అని ప్రభువు తెలియజేసిన వాక్య ప్రకారంగా వారు దినదిన అభివృద్ధిని చూడగలరు. భంగపాటు అనేదే లేకుండా ఫలభరితమైన సమాధానకరమైన వారి వలె నిరంతరము వారు దేవునిలో ఆనందించగలుగుతారు. పట్టపగులు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలైన వారికి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి ఏ రోజు కూడా అపజయం అనేది ఉండదు. ప్రభు వారి జీవితంలో ఎప్పటికీ చీకటిని ఉంచడు. వారి బ్రతుకులను దుఃఖమయంగా మార్చడు. ఎందు నిమిత్తమునంటే దేవుడు యథార్థవంతుల పక్షంగా ఉన్నవాడు, నీతిమంతులకు దగ్గరస్తుడై ఉన్నవాడు. కానీ ఈ రోజు వాక్య భాగము చెప్పబడిన విధంగా మన కొరకు వెలుగును, ఆనందమును విత్తబడి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. విత్తబడి ఉన్న విత్తనము ఒక్క రాత్రిలోనే మొలవదు కదా, ఒక రోజులోనే చెట్టుగా మారి ఫలాలను అందించదు కదా. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకును కనిపెట్టును గదా అని. అవును ప్రియమైన వారులారా, మనల్ని దేవుడు ఈ రోజు ఆ వ్యవసాయకుని వలె మంచి ఫలము వచ్చు వరకు వేచి ఉండమంటున్నాడు. విలువైన జీవితం కోసం కనిపెట్టుకొని జీవించమంటున్నాడు. మనము ఏ రోజైతే ప్రభువును అంగీకరించామో ఆ రోజే మన దేవుడు మన కొరకు, మన బంగారు జీవితం కొరకు విత్తనము నాటి ఉన్నాడు. అవి కొంచెము ఆలస్యమైనప్పటికీ తప్పక ఫలిస్తాయి, తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాయి అని మనము విశ్వసించాలి. ఆలోచన చేయండి, కలుపు మొక్కలకు ఏ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, ఏ రక్షణ వాటికి అక్కర్లేదు. అయినప్పటికీ అవి గబగబా పెరిగి ఏపుగా ఉంటాయి. అదే విధంగా దేవుని యందు భయభక్తులు లేని వారికి కూడా ఆ కలుపు మొక్కల వలె త్వరగా పెరిగిపోతుంటారు. కానీ చివరకు ఏమవుతుంది? వ్యవసాయకుడు కలుపు మొక్కలను కోసివేసి నిప్పులలో కాల్చుతాడు కదా. అదే విధంగా భక్తిహీనుల పరిస్థితి కూడా ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులతో జీవించువారు, యథార్థతతో ప్రవర్తించువారు ఆలస్యంగా పెరిగినప్పటికీ, ఆలస్యంగా ఫలించినప్పటికీ మంచినే రుచి చూస్తారు. ఫలభరితమైనటువంటి ఫలాలతో ఆనందిస్తారు. అందు నిమిత్తమునే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాక్యమును వింటున్న మీలో ఎవరైనా ఉన్నారేమో, నేను దేవునిలో మంచి ప్రవర్తనతో జీవిస్తున్నాను, అనుదినమో బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ఈ యొక్క లోక ఆశలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నప్పటికీ నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ శ్రమలు, ఎప్పుడు దుఃఖకరమైనటువంటి జీవితమేనా, ఎప్పుడు ఈ చీకటిలోనే ఉండిపోవాలా అని నీవు ఆలోచన చేస్తున్నావేమో, అయితే దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు శ్రమలు అనుభవించిన, కష్టాలను ఎదుర్కొంటున్న, దుఃఖమయమైన చీకటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా కొంతకాలం వరకే నీ కొరకు ఆనందమో వెలుగు విత్తబడి ఉన్నవి. అవి ఫలించిన రోజున నీ జీవితంలో ఇక ఎన్నటికీ దుఃఖం అనేదే ఉండదు, చీకటి అనేదే ఉండదు.
చీకటి అనే మాటకు స్థానము లేకుండా దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి శాంతి సమాధానాల మధ్య నడిపిస్తాడు. అంతవరకు విత్తబడిన విత్తనము ఫలించి ఫలాలను ఇచ్చేంత వరకు దేవునిలో కనిపెట్టుకుంటూ ఆయనకు ప్రార్థిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యథార్థతను విడవకుండా ఆయన ఎదుట నీతితో జీవించుదాం. లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. మీ యందు భయభక్తులతో జీవించువారు, యథార్థ ప్రవర్తనతో జీవించేవారు ఆలస్యమైనప్పటికీ అయ్యా వారు ఫలిస్తారని, అయ్యా మంచిగా తండ్రి ఫలభరితమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తారని, ఎప్పుడు ఆనందం కలిగి జీవిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా వారిని తండ్రి వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. వారికి ఉన్న బలహీనతలు కొట్టివేయండి. శారీరక రుగ్మతలన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. కృపాక్షేమముల చేత ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా వారికి ఉన్నటువంటి దుఃఖము, వేదన, బాధ అంతటినీ కొట్టివేయండి నా ప్రభువా. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు అనుకున్న జాబు వారు పొందుకోవడానికి సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు యవనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ మాటకు లోబడే మనసును వారికి దయచేయండి. చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. వ్యభిచార వ్యసనాలన్నిటి నుంచి, త్రాగుడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అయ్యా వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి ఆలోచనలో తండ్రి మీ యొక్క తండ్రి ఆలోచనను మీ చిత్త ప్రకారంగా చేయుటకు సహాయం చేయండి. చేతి పని చేసుకునే వారిని దీవించండి. వ్యవసాయం చేసుకునే వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఇంకా ఎందరైతే ఎటువంటి అయ్యా తండ్రి బిజినెస్లు చేస్తున్నా వారికి మీరు తోడుగా ఉండండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి మీరే కృప చూపించండి. మీ చిత్తానుసారంగా బిడ్డల వివాహం అవునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువ ఇంకా ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాల పక్షముగా మీరే ఉండి వాద్యమాడమని అయా వారిని తండ్రి అన్ని విషయాల్లో వారికి విజయమును అనుగ్రహింపమని, ఫలింపును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభువ ఇతర దేశాల్లో ఉంటున్న అయా తను మీ బిడ్డలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు పడే శ్రమలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మిషనరీస్ ని దీవించండి ప్రభా. అయా తండ్రి సంఘ కాపరికి మీరు తోడై ఉండండి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి అయా నూరంతల ప్రతిఫలము చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని అయా మరి తండ్రి అయా ప్రతి బిడ్డ దుఃఖమును
తండ్రి సంతోషముగా మార్చమని, అయా బాధల్లో బిడ్డలకు నెమ్మదిని దయచేయమని ప్రభువా, అయా వారి యొక్క దుఃఖ దినములను సమాప్తం చేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమముల చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.